హాయ్ అండి, నమస్తే. నేను మీరమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలు చాలా ఇష్టపడతారు, హెల్త్ కూడా చాలా మంచిదండి. గోధుమ పిండి చిప్స్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా, క్రంచీగా, కారంగా చాలా బాగుంటాయి. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మరి ఈ చిప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు వాము తీసుకుని వామును బాగా నలుపుకొని వేసేసుకోండి. వాము వేసుకోవడం వల్ల పిల్లలకి చాలా మంచిది, అరుగుదలకు కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, ఒక స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 స్పూన్ల వరకు కడిగి పెట్టుకున్న నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు కలుపుకున్న పిండిలోకి 2-3 స్పూన్లు మరగబెట్టుకున్న ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి, బటర్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసుకోకండి, ఆయిల్ పీల్చేస్తాయి. వేసుకుంటే నేను తీసుకున్న ఒక కప్పుకి 2 లేదా 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ సహాయంతో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. నూనె కొంచెం చల్లారిన తర్వాత చేత్తో అయితే పిండి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోండి. ఇక్కడ చూపించినట్టు ఇలా రఫ్ చేత్తూ కలుపుకుంటే ఆయిల్ మొత్తం పిండికైతే పడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ముద్ద చేసి చూస్తే ఇలాగా ముద్దలాగా అయ్యిందంటే పిండి ఆయిల్ అన్నది కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా పిండి ముద్దలా అవ్వకపోతే ఇంకొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదండి, అలా కలుపుకోవాలి గట్టిగాని. కొంతమంది వీటిని గోధుమ పిండి బిస్కెట్స్ అని కూడా అంటారండి. నేనైతే చిప్స్ అంటాను. మా అమ్మగారు మాకు చిన్నప్పుడు ఇలా ఎక్కువగా చేసి పెట్టేవారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా గట్టిగా చపాతీ ముద్దలాగా బాగా కలిపేసుకోవాలి. మన వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేంత వరకు పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత పిండి అన్నది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఫ్లోర్ మీదే చపాతీ అయితే చేసేసుకుంటున్నానండి. మనం చిప్స్ కింద కట్ చేయడానికి ఇప్పుడు చపాతీని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం అంతా ఒకేసారి రోల్ చేసేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీస్‌లా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండికి పొడి పిండిని యాడ్ చేసుకొని చపాతీ కర్రతో బాగా 2 వైపులు దళసరిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా పలుచగా వచ్చేంత వరకు పిండినైతే ఒత్తుకోవాలి. నేనైతే ఇక్కడ ఎడ్జెస్‌నైతే కట్ చేశానండి, షేప్‌లెస్ అయితే వస్తాయని. ఈక్వల్‌గా 4 సైడ్స్ ఈక్వల్‌గా అయితే కట్ చేశాను. చూడండి, ఇక్కడ చూపించిన దళసరిగా ఉంటే సరిపోతుంది. ఇది కట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో నువ్వులు వేసాం కదా, అందుకైతే ఇలా కట్ అయిపోతుంది. ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్క్వేర్ షేప్లో అయితే కట్ చేశాను. మీరు డైమండ్ షేప్లో అన్నా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా రౌండ్గా క్యాప్ పెట్టుకునన్నా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తాయండి. దీనికి ఒకదానికొకటి అసలు అంటుకోవు. ఇలా కట్ చేసిన పీసెస్ మొత్తం వన్ బై వన్ అయితే గిన్నెలో అయితే యాడ్ చేసేసుకున్నానండి. మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పీసెస్ని అయితే ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ మీకు నేను మొత్తం అన్నీ చేసిన తర్వాత చూపించడం మర్చిపోయాను కదండి, చూసేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను తీసుకున్న పిండికైతే అవి అయినాయండి. ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న తర్వాత గరిటె సహాయంతో 2 వైపులు బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూనే ఉండాలండి. బబుల్స్ అన్నీ తగ్గి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, టర్న్ చేసుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చింది కదండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ చిప్స్ మొత్తం అయితే తీసేసుకోవాలి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. మరి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మరీ ఎక్కువగా బ్లాక్ అయిపోతాయండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా
వస్తాయి. ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా గోధుమ పిండితో చిప్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా. పిల్లలు పెద్దలన్నా కాదండి, అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఈ స్నాక్స్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.